अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। KTR को राहुल गांधी पर तनकीद का कोई हक़ नहीं है। आज रियासत में कई मसाइल को लेकर अवाम परेशान है और BRS गवर्नमेंट ने बरक़ी सरबराही के मामले में आवाम को काफ़ी धोखे में रखा है। इन ख्यालात का इजहार TPCC मेंबर मिस्टर M अंजनेलू ने आज प्रेस कॉन्फ्रेंस मुनाकिद करते हुए किया। उन्होंने अपने खिताब में मजीद कहा कि साल 2004 ईस्वी में कांग्रेस हुकूमत ने साल में पहली मुफ्त बिजली पर दस्तखत किए और किसानों को मुफ्त बिजली फराहम की, और कांग्रेस पार्टी ने ही तेलंगाना में सोलार प्लांट की इजाज़त दी। मुफ्त बिजली के नाम पर TRS पार्टी को सालाना 8,000 करोड़ रुपयों का नुकसान हो रहा है। TRS पार्टी 24 घंटे मुफ्त बिजली का दावा करती है, लेकिन सिर्फ 8 घंटे करंट देती है। उन्होंने इंतबाह देते हुए कहा कि अगर राहुल गांधी और रेवंत रेड्डी पर तनकीद की जाएगी तो हम कांग्रेस पार्टी मेदक के लोग उसे हरगिज़ बर्दाश्त नहीं करेंगे। इस प्रेस कॉन्फ्रेंस में मेदक टाउन के सदर गुडूरी अंजनेलू गौड़, SC सेल के रियासती नायब सदर सारा श्याम सुंदर, मेदक ज़िला यूथ कांग्रेस के सदर महेंद्र रेड्डी के अलावा दीगर कई अहम कायदीन शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत। కల్వకుంట్ల తారక రామారావు గారు జాతీయ నేతై ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ పైన ఈ దేశ భద్రత కోసం 3,500 కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి నేత పైన విమర్శించే స్థాయి కేటీఆర్ గారికి లేదు. కేటీఆర్ గారికి మెదక్ జిల్లా కాంగ్రెస్ కమిటీ పక్షాన నేరుగా ఆయన సూటి ప్రశ్నిస్తున్నాం. తెలంగాణ ఇచ్చినప్పుడు సోనియా గాంధీ గారు, గౌరవనీయులు శ్రీమతి సోనియా గాంధీ గారి ఇంటిలోకి వెళ్ళి మీ ఫ్యామిలీ అంతా కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకొచ్చింది నిజం కాదా? ఈరోజు ఒట్టెక్కేదాకా ఓ మాట, ఒట్టెక్కినాక బోడమల్లప్ప అని మీరు చెప్పే కథలతో తెలంగాణ ఇచ్చిన తర్వాత మేమేదో తెలంగాణ సాధించినాం, తెలంగాణకు మేమే రాజులమని చెప్పి కేటీఆర్ గారు అహంకారంగా కండ కావడంతో రాహుల్ గాంధీని విమర్శించడం ఈరోజు తెలంగాణ యావత్ ప్రజానికం మరి విమర్శిస్తుంది. రాహుల్ గాంధీ విమర్శను మరి కేటీఆర్ యొక్క అహంకారాన్ని మరి ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తున్నారు. తెలంగాణ రాకుంటే, సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వకుంటే ఈ కేటీఆర్ అనే వ్యక్తి తెలంగాణలో ఎక్కడ ఉంటుంది? కేటీఆర్ అనే వ్యక్తిని తెలంగాణకు నువ్వు చేసిన త్యాగం ఏది? ఈరోజు కేటీఆర్ గారు రాహుల్ గాంధీపై విమర్శించే స్థాయి. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినాక ఇందిరాగాంధీ గారు ఈ దేశాన్ని మరి ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క గుర్తింపు తీసుకొచ్చిన ఇందిరాగాంధీ గారు, మరి వారి తాత నుంచి నెహ్రూ గారు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన కుటుంబం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారి మీద విమర్శ చేస్తే కేటీఆర్ ఖబర్దార్. మీకు ఇక నుండి హరీష్ రావు గారిని, కేటీఆర్ గారు కానీ కాంగ్రెస్ పార్టీ మీద, రాహుల్ గాంధీ గారి మీద, రేవంత్ రెడ్డి మీద విమర్శ చేస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఉచిత కరెంటు మీద, రైతులకు ఉచిత కరెంటు మీద మరి ఈరోజు TRS పార్టీ మాట్లాడుతుంది. మీరు మీ గుండె మీద చేయబెట్టుకోండి. తెలంగాణ ప్రజలకందరికీ తెలుసు, ఉచిత కరెంటు మీద మొదటి సంతకం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు 24 గంటల ఉచిత కరెంటు ఏ విధంగా ఇస్తున్నారో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా ఈ 9 సంవత్సరాల్లో ఒక్కటైనా సోలార్ ప్రాజెక్టుకు మీరు అనుమతులు ఇచ్చేదా? కాంగ్రెస్ పార్టీ హయాంలో తెలంగాణ వ్యాప్తంగా సోలార్కు అనుమతులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇచ్చిండు. దాని ద్వారా వచ్చే కరెంటునే ఈరోజు ఉచిత కరెంటు అని చెప్పి 24 గంటల కరెంటు రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది, PCC అధ్యక్షుడు మాట్లాడింది, మరి 16,000 కోట్ల రూపాయలు ఉచిత కరెంటు పేరు మీద ఖర్చు చేస్తున్నట్టు చూపిస్తున్నారు. మరి 16,000 కోట్ల రూపాయలల్లా 24 గంటలు 24 అవర్స్ ఉచితంగా రైతులకు ఇస్తే కేవలం 8,000 కోట్ల రూపాయల కరెంట్ వస్తుంది, ఖర్చు అవుతుంది. మరి ఇంకా 8,000 కోట్ల రూపాయలు ఉచిత కరెంటు పేరు మీద, రైతులకు ఉచితంగా ఇస్తున్నామనే పేరు మీద
దోసుకు తింటున్నారో ఆ 8,000 కోట్ల రూపాయలు ఎవరు తింటున్నారు, ఎక్కడ తింటున్నారు, అది 24 గంటలు ఇస్తుంది. కానీ మీరు ఇస్తున్నది 8 నుంచి 11 గంటలే. మరి 8 నుంచి 11 గంటలే ఇస్తున్నప్పుడు మిగతా 8,000 కోట్ల రూపాయలు ఎవరి జోబులో పోతున్నాయి, ఎవరి అకౌంట్లో పోతున్నాయి లెక్క చెప్పాల్సిన అవసరం టీఆర్ఎస్ పార్టీకి ఉంది. మీరు నిజాలను మరి ఏదైతే 8,000 కోట్ల రూపాయలు ప్రజలకు తెలిసిపోతుందను 24 గంటల పేరు మీద 8 గంటలు ఇస్తున్న నిజాలను బయట వస్తాయని చెప్పి రేవంత్ రెడ్డి గారిని ఏదో విధంగా బయటకు తీసుకురావాలని, మీ వాస్తవాలు బయట పడతాయని చెప్పి అది కప్పిముచ్చుకోవడానికి రేవంత్ రెడ్డి గారిని విమర్శించారు. రాహుల్ గాంధీ గారు ఈ జాతీయ నేత, కాబోయే ప్రధానమంత్రి కేటీఆర్ లాగా అయ్యే పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన మంత్రి కాదైనా 2 సార్లు ప్రధానమంత్రిగా అవకాశం వచ్చినప్పటికీ ఈ దేశానికి ఒక మేధావి రావాలి, ఈ దేశానికి ఒక ఆర్థిక వ్యవస్థ బలపడడానికి ఆర్థికవేత్త కావాలని చెప్పి ఈ దేశానికి మంచి ప్రధాని కావాలని మన్మోహన్ సింగ్ గారికి అవకాశం ఇచ్చి ఈ దేశాన్ని ఆర్థిక మాధ్యమం నుంచి మరి ఈ దేశాన్ని కాపాడింది రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు. మీలాగా చిల్లర మాట్లాడే తత్వం గాంధీ కుటుంబంలో లేదు. చిల్లర మాట్లాడి ఈ దేశంలో మీ తండ్రి ఏదో తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే మీ తండ్రి ఇప్పుడు ముఖ్యమంత్రి కావచ్చు, కానీ ఏ ఉద్యమంలో పాల్గొని మీరు ఏ త్యాగాలు చేయండి. మీరు మీ చెల్లె మరి గతంలో పార్లమెంట్ సభ్యులుగా, ఇప్పుడు ఎమ్మెల్సీగా, నువ్వు మంత్రిగా, మీ బావ మంత్రిగా, మీ కుటుంబంలో మీ కేటీఆర్ గారి సడపులు కొడుకు సంతోష్ మన రాజ్యసభ మెంబర్గా మీ కుటుంబమే తెలంగాణ వెళ్తుంది. నిజంగా రాహుల్ కుటుంబం, గాంధీ కుటుంబం అట్లా అనుకుంటే 2 పర్యాయాలు ప్రధానమంత్రిగా ఉంటుంది. కనీసం సిగ్గుండాలి కేటీఆర్ గారికి. 2 పర్యాయాలు కేంద్రంలో అధికారంలో ఉంటే కేవలం మంత్రి పదవిని కూడా తీసుకున్నటువంటి కుటుంబం రాహుల్ గాంధీ, మరి గాంధీ కుటుంబం, రాహుల్ గాంధీ వ్యక్తిత్వం. అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన అనుకుంటే దేశానికి ప్రధానమంత్రి 2 పర్యాయాలు అవుతుండే, అదేవిధంగా మంత్రి కావాలనుకుంటే ఆర్థిక మంత్రి అవుతుండే, ఆయన ఇష్టం ఉన్న మంత్రి అవుతుంది. కానీ నిజాయితీగా ఈ దేశ భద్రత కోసం, ఆర్థిక వ్యవస్థ కోసం ఏ పదవి తీసుకోకుండా కేవలం దేశం అభివృద్ధి కోసమే ఆయన పనిచేసినటువంటి కుటుంబం గాంధీ కుటుంబం, రాహుల్ గాంధీ గారు. ఆ స్వచ్ఛమైన మనస్తత్వం ఉండి దేశం యొక్క భద్రత కోసం, దేశం యొక్క సమగ్రత కోసం ఉన్న రాహుల్ గాంధీ మీద విమర్శ చేసే ముందు నీ చిల్లర రాజకీయాలు బంద్ చేసుకో. అయ్య పేరు చెప్పి, తెలంగాణ పేరు చెప్పి రాజకీయాలు చేసి ఈ కల్వకుంట్ల కుటుంబానికి చరమగీతం పాడే రోజులు వస్తున్నాయి. తెలంగాణ పేరు మీద, బంగారు తెలంగాణ పేరు మీద 5 లక్షల కోట్ల అప్పులు చేసినాం. ప్రజలకు ఇస్తాని కళ్ళబొల్లి మాటలు చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేసినాం. ఇక తెలియదు, తెలంగాణ ప్రజలు మీ నిజ స్వరూపం తెలిసిపోయింది. ముందు కేటీఆర్, నువ్వు సిరిసిల్లలో గెలుస్తావా అది చూసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది. రాహుల్ గాంధీ పైన, గాంధీ కుటుంబం పైన, రేవంత్ రెడ్డి గారి పైన విమర్శ చేస్తే తీవ్రంగా మండల స్థాయి నుంచి ఎదుర్కొనే రోజులు వచ్చినాయి, ఎదుర్కొంటామని చెప్పి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కేటీఆర్ గారికి మరియు టీఆర్ఎస్ పార్టీకి, హరీష్ రావు గారికి హెచ్చరిస్తుంది.